లో భాగంగా మనం తీసుకునే ఆహారంలో పళ్ళు, పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మంచిదని కూడా చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి మన కార్యక్రమంలో భాగంగా కూడా జ్యూస్ ఫాస్టింగ్ పేరుతో ఎన్నో జ్యూసులను ఎలా తీసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తూ ఉన్నాం. అవునమ్మా. కానీ కొంతమంది డాక్టర్ గారు జ్యూసులు తీసుకుంటే గనక కొంత ఫైబర్ కంటెంట్ వెళ్ళదని, పళ్ళను అలా తింటేనే ఎక్కువ పోషకాలు అందుతాయని కూడా చెప్తూ ఉంటారు కదా. మరి పళ్ళను అలా తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయంటారా? జ్యూస్ త్రాగటం కంటే పండ్లు తినటం చాలా ఉత్తమం. ఓకే. అన్నిటికంటే మెయిన్ అడ్వాంటేజ్ జ్యూస్ తాగటం కంటే పళ్ళు తినటం వల్ల. మనకు ఉదాహరణకి ఒక బత్తాయి జ్యూస్ తాగాం, 2 నిమిషాల్లో అయిపోయింది. ఒక గ్లాసుడు 300 ml బత్తాయి జ్యూస్ తీయాలంటే 1/2 డజన్ బత్తాయిలు పిండాలి. 1/2 డజన్ బత్తాయిలను జ్యూస్ తీయకుండా ఒలుసుకుని తొనల రూపంలో మీరు తిన్నప్పుడు 1/2 డజన్ బత్తాయిలు నమలటానికి ఎంతసేపు పడుతుంది? సుమారుగా అరగంట పైన పడుతుంది. అరగంట పైన పడుతుంది. అరగంట సేపు మీరు ఎన్నిసార్లు నోటితో నమిరి ఆ తొనల్ని